ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మకు, రాఘవరావు సార్కి, రాజ్యలక్ష్మి అమ్మకు పాదాభివందనాలు. ఈ జూమ్ లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ నా నమస్కారం. నా పేరు ఉమాదేవి, నేను షాద్ నగర్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఈ రోజు చెప్పబోయే టాపిక్ తటవర్తి రాఘవరావు సారు రాసిన నిర్వాణ షట్కం బుక్ లో నుంచి నిర్వాణ షట్కం గురించి శంకరాచార్యుల వారు బోధించినది నిర్వాణ శతకం. అంటే ఇదేంటంటే వేరు చేసే విధానం చేత అసత్ వస్తువులన్నిటినీ వేరు చేయగా ఏదైతే వేదాంత శాస్త్రము చేత ఏదైతే సూచింపబడినదో అది ద్వయము కానిది, ఏకమైనది, ఆనంద స్వరూపము అయినటువంటి ఆ బ్రహ్మము అంట. దాని గురించి వివరిస్తాను. అంటే అసత్ వస్తువులు అంటే సత్యము కానివి. అంటే ఈ ప్రపంచంలో మనకు అసత్యమైన వస్తువులన్నింటినీ ప్రక్కకు తోస్తే మనకు సత్యమైనది ఏమిటో వెల్లడవుతుంది. అయితే అసత్ వస్తువులన్నిటినీ ప్రక్కన పెడితే వేదాంత శాస్త్రము చేత ఏదైతే సూచింపబడినదో అంటే వేదాల యొక్క అంతము, అంటే ఆ వేదాల యొక్క అంతిమ సారము ఏదైతే చెబుతుందో అంటే జీవుడే దేవుడని ఆ అంతిమ సారము ఏదైతే చెబుతుందో అది అట ద్వయము కానిది, అంటే రెండు కావట, అది ఒక్కటే అట, అది ఏకమై ఉన్నదంట. ఏకం ఒక్కటిగా ఉన్నది. అది ఆనంద స్వరూపం అట, ఎల్లప్పుడూ కూడా ఆనంద స్వరూపమై ఉన్నదట. అది ఏ బ్రహ్మము అని శంకరాచార్యుల వారు చెప్తున్నారు. అయితే ఇది ఎలా అంటే ఈ ప్రపంచంలోనంట ఆ అసత్యము సత్యము రెండు ఉన్నాయి. మళ్ళీ వాస్తవము అవాస్తవము, దేవతలు రాక్షసులు ఇవన్నీ కూడా ప్రపంచంలో ఇవి ఈ సృష్టిలో అన్ని కలిసే ఉన్నాయి. అయితే ఆ మాయ సత్యము కూడా కలిసే ఉన్నాయి. అయితే మనకు ఆ మాయే సత్యములాగా అనిపిస్తుంది. అంటే మాయ అంటే అసత్యము, కానీ మనకు అది సత్యములాగా గోచరిస్తుందట. అయితే ఏంటంటే మనము ఇందులో ఉన్న సత్యము కాని వస్తువులన్నింటినీ ఒక్కొక్కటిగా ఇది సత్యము కాదు, ఇది సత్యము కాదు అని ఒక్కొక్క వస్తువుని వేరు చేసినప్పుడు ఆ ఆ వేరు చేయబడినప్పుడు ఆ సత్యమైనది ఏమిటో మనకు వెల్లడవుతుంది. అయితే శంకరాచార్యుల వారు ఏం చెప్పారంటే ఈ అసత్ వస్తువులన్నింటినీ వేరు చేయగా వేరుపరిచినప్పుడు వేదాంత శాస్త్రము చేత ఏదైతే సూచింపబడినదో అది ఏ బ్రహ్మము అని చెప్పారు ఆయన. అయితే నిర్వాణ షట్కం లో కూడా ఈయన శంకరాచార్యుల వారు ఏం చెప్తున్నారంటే ఆ దాన్ని షట్ అంటే ఆరు, ఆ 6 శ్లోకాలతోటి ఆ నిర్వాణ షట్కం అన్నది ఉంది. అంటే ఈ సృష్టిలో ఉన్న అన్నింటినీ కూడా మనము ఎలానంటే అసత్ వస్తువులన్నింటినీ వేరు చేసి సత్యాన్ని సత్యముగా, అంటే వాటిని వేరు చేసి ఈ సత్యాన్ని సత్యముగా ఎప్పుడైతే మన అనుభవం తోటి ఆ అనుభవ జ్ఞానం తోటి నువ్వు ఎప్పుడైతే వాటిని చూడగలుగుతావో అప్పుడు ఆ నిర్వాణ స్థితికి నువ్వు చేరిన వారు అవుతారట. ఆ నిర్వాణ స్థితిని పొందిన వారు వాళ్ళు. అయితే మనకి ఇంకా ఆ ఆ భావన కలగట్లేదు అంటే మనము ఇంకా ఎంతో నేర్చుకోవాలి, ఇంకెంతో సాధన చేయాలి, ఇంకెంతో టైం పడుతుందని అర్థం. అయితే ఈ నిర్వాణ శతకం ఈ 6 శ్లోకాల ద్వారా ఆయన శంకరాచార్యుల వారు ఏం చెప్పారు అన్నది తెలుసుకుందాం. ముందు మొదటి శ్లోకం గురించి తెలుసుకుందాం. అదేంటంటే మనోబుద్ధి చిత్తాది నాహం నచ శ్రోత్ర జిహ్వే నచ గ్రాణ నేత్ర నచ హ్యోమ భూమిర్ న తేజోన వాయు చిదానంద రూపం శివోహం శివోహం. ఇక్కడ శంకరాచార్యుల వారు ఏం చెప్తున్నారంటే మనసు, బుద్ధి, అహము, చిత్తము అని 4 విధాలైన వృత్తులతో పనిచేస్తున్న ఆ అంతఃకరణము నేను కాదు అని చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే చెవి, నాలుక, ముక్కు, కన్ను, చర్మము కూడా నేను కాదు
అని చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఆకాశము, భూమి, అగ్ని, వాయువు, జలము కూడా నేను కాదు అని చెప్తున్నారు. అయితే మరి ఎవరు నేను అంటే చిదానంద రూపుడనగు శివుడను నేను, శివుడనే నేను అని చెప్పారు. అయితే మనము ఉమ్, ఇక్కడ ఏమంటున్నారు? మనస్సు, అంతఃకరణం అంటే మనస్సు. అయితే మనస్సు నేను కాదు అని చెప్తున్నారు. మనస్సు నేను కాదు అంటే మనమేమో మనసుకు ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తున్నాము. మనస్సు కోసమే, దాన్ని తృప్తిపరచటానికే జీవితం అంతా ప్రయత్నిస్తున్నాము. మన జీవితాన్ని కూడా ఆ మనస్సుని తృప్తిపరచటానికి మనం అంకితం చేస్తున్నాము. అయితే మనకు బాహ్య ఇంద్రియాలు 10 ఉంటాయి. అందులో కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5 ఉంటాయి. అయితే మన ఇంద్రియాలను మనసు ఆధీనంలో ఉంటాయి. మన ఇంద్రియాలన్నీ ఆ మనసు ఎలా చెబితే మన ఇంద్రియాలు అలా వింటుంటాయి. ఆ ఆ మనసు ఆ ఇంద్రియాల ద్వారా తృప్తి చెందుతుంది. ఆ ఇంద్రియాల ద్వారానే సుఖపడుతూ ఉంటుంది. అయితే ఆ ఇంద్రియాలు ఎలా వాటి ద్వారా ఈ మనసు అన్నది తృప్తి చెందుతుంది, సుఖపడుతుందో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే కన్నుల ద్వారా. మన కన్నుల ద్వారా మన ఏంటంటే మనకు ఎన్నో సుందరమైన ప్రదేశాలు చూడాలని, బయట విహారయాత్రలకు పోయి ప్లేసుల్లోకి పోయి కొత్త కొత్తవి చూడాలని, ఎన్నో ప్రదేశాలు, గ్రీనరీస్ చూడాలని, ఈ వర్షాకాలం, చలికాలంలో అడవులు ఎంత బాగుంటాయి అలాంటివన్నీ ఎన్నో చూడాలి అని ఈ కళ్ళ ద్వారా మనసే తృప్తి చెందేది. ఇవన్నీ చూడాలని అనిపిస్తుంది. అంతేకాకుండా మన చెవుల ద్వారా మంచి సంగీతం వినాలని కోరుకుంటుంది. మళ్ళీ మనము ముక్కు ద్వారా సువాసనలు, మంచి సుగంధ ద్రవ్యాల వాసనలు కూడా ఆ వాటిని అనుభవించాలని అనుకుంటుంది, ఆ ముక్కు ద్వారా సువాసనలను. అంతేకాక నాలుక ద్వారా అనేక రకాలైన, ఇక భోజనానికి వస్తే ఇక రుచులు మామూలుగా లేవు. ఎన్నో రకాల రుచులు ఆ నాలుక ద్వారా తినాలని అనుకుంటుంది. ఆ ఈ మార్గంలో రానంత వరకు ఎన్ని రకాల రుచులో ఇప్పుడు కొంత గురువు అంటే ఈ చెప్పిన మార్గంలోకి వచ్చి దీన్ని అనుసరిస్తూ బయట ఏదీ లేదు, ఇంట్లో ఉన్నవే తింటూ జాగ్రత్తగా ఆ నాలుకను కూడా ఒక రకంగా కంట్రోల్లో పెట్టుకొని ఉంటున్నాము. ఇంకా చర్మం ఏమిటంటే ఈ చర్మం ఏమిటంటే మనకు ఎండాకాలంలో ఇప్పుడు వేసవి ఉంది కదా, వేసవిలోనేమో ఏసీలు కావాలి మనకు. మళ్ళీ చలికాలంలో హీటర్లు. అంతేకాకుండా మళ్ళీ మనము బయట ప్రయాణం చేస్తున్నప్పుడు మనకు ఆ ఏసీ కార్లలోనైతే మనకు శరీరం ఎంతో సుఖంగా ఉంటుంది, మనకు సౌకర్యాలు అలా. ఆ అంతేకాకుండా మనం నిద్రపోవాలంటే ఒక మెత్తని పరుపులు. అలా మన ఇంద్రియాల ద్వారా సుఖపడేది ఈ మనసే. ఆ మనసు ఈ ఇంద్రియాల ద్వారా తృప్తి పొందుతూ ఉంటుంది. మనం కూడా మన జీవితం మొత్తము ఆ ఇంద్రియాలను తృప్తిపరచటానికి, ఆ ఇంద్రియాలని సుఖపెట్టడానికి, అంటే ఆ ఇంద్రియాల ద్వారా మనసును సుఖపెట్టడానికే మనం కూడా జీవితం అంతా దానికోసమే పాటుపడుతూ ఉంటాము. అయితే ఇంతకు మనం మనసా అంటే మనం మనసు కాదు కానీ మనం వాటిని ఆ మనసును తృప్తిపరచడానికే వినియోగించుకుంటున్నాం. అయితే ఆమ్, ఆ ఈ ఇంద్రియాల ద్వారా మనం ఈ సుఖాలన్నీ పొందాలంటే మనకు ధనం కావాలి. ధనం కావాలి అంటే ఇప్పుడు ఎవరైనా సరే వారి వారి నైపుణ్యాన్ని బట్టి కొంతమంది ఉద్యోగాల్లో, కొందరు వ్యాపారాల్లో, ఇంకొంతమంది అంటే వాళ్ళ వాళ్ళ దాన్ని బట్టి ఆ వృత్తుల్లో పనిచేసి ఆ రోజులో ఎక్కువ సమయం ధన సంపాదనకే ఉపయోగిస్తారు. ఆ ఆ సంపద అంతా తెచ్చి వాళ్ళు ఏంటి అంటే మనసును తృప్తిపరచటానికే ఆ సంపద అంతా. పోనీ మరి మనస్సు నేనా అని అనుకుంటే మనస్సు నేను కాదు. ఎవరు నేను అంటే చిదానంద రూపుడగు శివుడను నేను అని చెప్తున్నారు శంకరాచార్యుల వారు. అంటే ఎల్లప్పుడూ ఆనందమే తన స్వరూపముగా గల ఆత్మను నేను అని అంటున్నారు శంకర భగవత్పాదులు. ఆనందమే తన స్వరూపముగా, ఎల్లప్పుడూ ఆనందమే తన స్వరూపముగా గల
బ్రహ్మమును నేను. బ్రహ్మము అంటే ఆత్మ. ఆత్మ అని చెప్తున్నారు. అంటే మరి ఆత్మ నువ్వైనప్పుడు మరి నువ్వు జీవితమంతా మనసుకే దాసోహం అయిపోయి, ఆ మనసు ప్రలోభానికే లోబడిపోయి, ఆ మనసునే కోసమే జీవితం అంతా వెచ్చిస్తున్నావు. అయితే అందుకే పత్రి సార్ ఏం చెప్పారంటే, ఆహ్, అవసరాలకు పరిమితం అవ్వాలి అని చెప్పారు. కోరికలు మనసుకు కోరికలు ఉంటాయి. శరీరానికి అవసరాలుంటాయి. కాబట్టి శరీరంతో మనం మనుగడ సాగించాలి అంటే ఏదో ఒకటి ఆహారం అంటే పత్రి సార్ ఏం చెప్పారంటే, ఒక రొట్టె ముక్క, ఆవకాయ బద్ద చా చాలు అన్నారు. కానీ అవే అని కాదు. మనకున్న సౌకర్యాలలో, మనకున్న దాంట్లో మనము ఆహ్, అది ఉన్న ఆహారం మనం తింటూ, బట్టలంటే పట్టు చీరలు, పట్టు బట్టలు అట్లా కాకుండా మనకున్న దాంట్లో అవి వేసుకుంటూ హ్మ్. అదే కాకుండా మళ్ళీ ఇల్లులు మనం ప్యాలెస్‌లు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవి ఇంకా ఎన్నో కావాలని ఉంటుంది. అవే కాకుండా ఒక చిన్న ఇల్లు ఏందంటే చలికి, వర్షానికి, ఎండకి తట్టుకోవడానికి అది ఉంటే చాలు. అంటే ఇది అవసరాలకు పరిమితం కావాలి అని పత్రి సార్ చెప్తున్నారు. ఎందుకంటే నువ్వు ఆత్మవై ఉండి, నువ్వు ఆత్మ లాభం కోసము, ఆత్మ ఉన్నతి కోసమే ఈ భూమి మీదకు వచ్చావు. ఆ శరీరాన్ని తెచ్చుకుంది కూడా నువ్వు ఆత్మ లాభం కోసమే. అయితే ఆత్మని ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదిగేటట్లు చేసుకోవడానికి ఆత్మకి ఉద్ధరణ కలగడానికి వచ్చాము. కానీ మనం ఇక్కడికొచ్చిన తర్వాత నేను పొట్టిగా ఉన్నానా? నేను పొడుగ్గా ఉన్నానా? నేను నల్లగా ఉన్నా? నేను తెల్లగా ఉన్నా? నేను లావుగా, సన్నగా ఇవి చూసుకుంటాం. కానీ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, మనం ఇక్కడికొచ్చిన తర్వాత మన ఆత్మకు లాభం కలిగించే పనులే చేయాలి. అంటే ఇప్పుడు మనకున్న దాంట్లో మనము ఇవ్వగలిగితే ధన ధనం రూపంలో ఇవ్వచ్చు. అంతేకాక అవి ఇవ్వలేనప్పుడు మనం శక్తిని పంచి కూడా ఇవ్వచ్చు. మనం బుక్స్ పంచిపెట్టొచ్చు. మనకేదైనా వస్తే ఇతరులకు చెప్పొచ్చు. అట్లా ఏదో ఒక రకంగా మనకు ఉన్న సౌకర్యాలలో మనము ఎంత చెయ్యగలిగితే అంత మనము అట్లా ఆత్మ లాభం కోసమే చేసుకోవాలి. అంతేకాని ఈ శరీరాన్ని మనం తెచ్చుకుంది ఆత్మ ఉన్నతి కోసం తెచ్చుకున్నాము. కానీ ఈ శరీరమేమో ఈ సాధన చేసి జ్ఞానం పెంచుకోవాలి మనం. ఈ శరీరంతో సాధన చేయించి ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి తెచ్చుకుంటాం మనం ఈ శరీరాన్ని. కానీ ఈ శరీరం ఏమవుతుందంటే ఈ ఆత్మను వదిలి మనసు చెప్పినట్లు ఆ శరీరం చేస్తుంది. మనసు ఏది చెప్తే అదే. అలా మధ్యనొచ్చిన మనసు ప్రభావం, మనసు చెప్పినట్లు చేస్తూ ఉంటుంది. అందుకనని మనం ఏం చేయాలంటే, ఈ మనసు యొక్క మాయ దీని దీనికి బానిసలైపోతున్నాము. అయితే ఈ మాయలో పడకుండా, ఈ మనసు ప్రభావాన్ని దీని బానిసలు కాకుండా ఉండాలి అంటే, ఈ ధ్యాన మార్గంలోకొచ్చిన తర్వాత మనము ఆహ్, వచ్చి ఈ రాఘవరావు సార్ జూము, కొంచెం భీమవరము అట్లా వెళుతూ ఉంటే, సార్ గూడా రోజు ఆ ధ్యానము, ఆ మనసు గురించి అవి సార్ అన్నీ వివరిస్తుంటారు గదా! అవన్నీ వింటుంటే కొంత మనకు గూడా ఈ మనసు ప్రభావానికి, ఈ మాయకి లోను కాకుండా మనం బయట పడగలం మనము. ఈ జూమ్‌లో ఉండి, భీమవరం వెళ్తూ ఉండి, ఇలా ఈ ధ్యాన మార్గంలో ఉన్న వాళ్ళైతే, ఈ మనసు మాయ నుంచి కొంత బయటపడడానికి అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళకి గూడా ప్రభావం ఎంతో ఉంటుంది. కానీ కొంతవరకైనా మనం ప్రయత్నిస్తున్నాము. అయితే ఇదేవి లేని వాళ్ళు మాత్రం ఆ మాయలోనే పడి వాళ్ళ జీవితమంతా దాంట్లోనే గడిచిపోతూ ఉంటుంది. అయితే మనము పైలోకాల్లో ఉన్నప్పుడు ఈ శరీరం ఉండదు మనకు. ఆత్మ ఒక్కటే ఉంటుంది. అయితే ఆ ఆత్మకి ఆ పైలోకాల్లో ఉన్న మాస్టర్స్ మనకు కౌన్సెలింగ్ జేస్తారు. కిందకి వెళ్ళిన తర్వాత నువ్వు ఇలాంటి పనులు ఇవి పనులు చెయ్యాలి అనని మనకు హ్మ్. ఒక మనకొక ప్రణాళికను నిర్దేశిస్తారు. నిర్దేశించి భూమి మీదకి వెళ్ళిన తర్వాత ఆళ్ళు ఒక ఆత్మ లాభం కోసమే చేసే పనులు తప్ప వేరేయి చెప్పరు. ఆత్మ లాభం కలిగేవే చెప్తారు.
అయితే నువ్వు అక్కడికి వెళ్ళి ఇవే చెయ్యాలి అని ఒక ప్రణాళికను నిర్దేశిస్తారు. అవి చెప్పిన తర్వాత కూడా వాళ్ళేం చెప్తారంటే, భూమి మీదకి వెళ్ళిన తర్వాత నీకొక శరీరం వస్తుంది. ఆ శరీరంతో పాటు నీకొక మనసు ఏర్పడుతుంది. ఆ మనసు యొక్క మాయలో పడి ఇవన్నీ మరిచిపోతావు. ఆ మనసు యొక్క ప్రలోభంలో పడతావు అని చెప్తారు. అయితే మనం ఏం చేస్తామంటే అవన్నీ చెప్పి వాళ్ళు మనకు భూమి మీదకి పంపిస్తారు. కానీ మనం ఈ భూమి మీదకి వచ్చి ఒక తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ శరీరంతో పాటు మనకి మనసు ఏర్పడి మనకేమైతదంటే ఈ శరీరం ఒక్కటే కనిపిస్తుంటది మనకు. అంటే ఈ శరీరమే కదా నేను అనుకోని ఈ శరీరం కోసమే ఆ శరీరానికి మంచిగుండడానికి వీటి కోసమే మనం ప్రయత్నిస్తుంటాము. వీటి కోసమే మనం చేస్తుంటాము. అయితే ప్రకృతిలో ఒక ఏర్పాటు ఉంటుంది. ఏంటంటే మనము ప్రతి నిమిషము మనకు ప్రకృతి ఏదో ఒక రకంగా అంటే మనం ప్రణాళిక ప్రకారం జీవించటానికి, మన లక్ష్యాన్ని గుర్తు చేయటానికి ప్రకృతి ఏదో ఒక రకంగా మనకు గుర్తు చేస్తూనే ఉంటుంది. ఏంటంటే మన జీవితంలో జరిగే రకరకాల సంఘటనల ద్వారా కూడా మనకు గుర్తు చేస్తూ ఉంటుంది. మనకు జీవితంలో కొన్ని కొన్ని మనం ఎక్కువ ప్రేమలు అట్లా పెట్టుకున్నప్పుడు అవి మనకు బాగా దూరమైనప్పుడు కూడా మనకు ఒక వైరాగ్యం వస్తది. ఆ వైరాగ్యం రావడం వల్ల కూడా మనం భగవంతుడి వైపు తిరుగుతూ ఉంటాము. కానీ మళ్ళీ మాయ మనల్ని వెనక్కి లాగుతూనే ఉంటుంది. అలా ప్రకృతిలో జరిగే ప్రతి సంఘటన కూడా ఆ బ్లావెట్స్‌కి చెప్పినట్టు ఆమె ప్ర జీవితంలో జరిగే ప్రతి సంఘటన కూడా ఆ దైవ సంకల్పమే. అంటే నీ జీవితంలో జరిగే ప్రతి సంఘటన ద్వారా ఆ ప్రకృతి నిన్ను ఆ దైవం వైపు అంటే ఆత్మ వైపుకు నువ్వు ఆ లాభం చేసుకునే పనులు, ఆత్మ ఉన్నతికి చేసుకునే పనుల వైపుకు ఆ ప్రకృతి ప్రయత్నిస్తుంటది. కానీ మనము ఎంతసేపు ఈ మనసు ప్రభావం అన్నది అట్లుండటం వల్ల మనం ఇదే శాశ్వతం అనుకుంటూ ఉంటాము. అయితే ఇదే కాక ఇంకా ఈ భూమి మీద మాయను మాయను జయించిన సద్గురువులు గూడా మనకు ఈ లక్ష్యాన్ని గుర్తు చేస్తారు. ఈ భూమి మీదకి మనం ఎందుకొచ్చాము? ఈ శరీరం అన్నది ఎందుకు తీసుకున్నాము? అసలు మనం ఏంటి అన్నది ఇప్పుడు ఈ మార్గంలోకి వచ్చిన తర్వాతనే అర్థమవుతుంది తప్ప ఇంతకు ముందు అసలు ఈ శరీరమే మేము అనే జీవితమే గడిపాము. ఏదో అంటారు గదా! అంటే ఒక జీవితం ఒకటే జన్మలో 2 జీవితాలు అన్నట్టు ద్విజుడు అంటారు గదా! ఈ ధ్యాన మార్గంలోకి రానంత వరకు ఒక జీవితము. ఈ ధ్యాన మార్గం నుంచి పూర్తిగా జీవితం మారిపోయింది. అసలు అంతకుముందు అలవాట్లు, మాటలు, ఆ జీవించే విధానమే వేరు. ఆహ్, ఒక జన్మలోనే 2 జీవితాలు ఏర్పడినాయి. పూర్తిగా మారిపోయింది. ఒక సద్గురువు మన జీవితంలోకొచ్చి చెప్తే అలా మారుతుంది. అట్లా కాకుండా గూడా యోగీశ్వరులు చెప్పే వారు వాళ్ళు రాసిన పుస్తకాల వల్ల కూడా మనకు మన లక్ష్యాన్ని, మన ప్రణాళికను గుర్తు చేస్తాయట. అవి ఎలా అంటే ఇప్పుడు పత్రిసారు పుస్తకాలే కాదు, ఈ పాంప్లెట్‌ల రూపంలో ధ్యానం సర్వరోగ నివారిణి, సకల భోగకారిణి, సత్య జ్ఞాన ప్రదాయిని అనేది ఆ పాంప్లెట్‌లట ఒకాయన బైకేసుకొని ఎళ్లి బజార్‌లో బజ్జీలు తిందామని తింటుంటే ఆయనకి ఆ పేపర్‌లో బజ్జీలు పెట్టిచ్చారట. అవి తిని తర్వాత ఏంటి ఈ పేపరు అని చదివినప్పుడు ఆ పేపర్‌లో ఇవన్నీ ఉండి కింద అడ్రెస్ ఉందట. అడ్రెస్ ఉంటే ఆ అడ్రెస్ ద్వారా ఆయన డైరెక్ట్‌గా కర్నూల్ పిరమిడ్‌కెళ్ళాడట. అంటే ఒక చిన్న కాగితం ముక్కతోటి ఆ జీవితం ఎలా మారిపోయిందో. అంతేకాక పుస్తకాల ద్వారా గూడా కొంతమందికి ఇప్పుడు మనం పుస్తకాలు బయట పంచటం వల్ల కూడా అది ఏదో ఒక రకంగా వాళ్ళ ఇంట్లో అక్కడ టీపాయల మీదనో అట్లా కనపడటం వల్ల అట్లా చూసి గూడా ఈ సొసైటీలో ఉన్న ఆయన విజయభాస్కర్ రెడ్డి సార్ గూడానట వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంట్లో టీపాయ్ మీద ఉన్న ఒక పాంప్లెట్ చూసి ఆయన రావడం జరిగిందంట ఆయన గూడా. అట్లా ఆహ్, ఈ పుస్తకాల ద్వారా, పాంప్లెట్‌ల ద్వారా కూడా మనకి ప్రకృతి గుర్తు చేస్తూ ఉంటుంది. ఏదో ఒక రకంగా.
మన లక్ష్యాన్ని, మన ప్రణాళికను, అంతేకాక మన శరీరంలో ఉన్న ఆత్మ కూడా ఆ ఆత్మ ప్రబోధం ద్వారా, అంతరాత్మ ప్రబోధం ద్వారా కూడా మనకు మన లక్ష్యాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. కానీ ఇన్ని రకాలుగా ఈ ప్రకృతి మనకు గుర్తు చేసినా కూడా మన మన శరీరం అంటే ఈ మాయా ప్రభావానికి లోనైన మనస్సు ఎంతసేపటికి దాని సుఖమే చూసుకుంటుంది. అంతేగాని మనకు ఈ ఆత్మ వైపుకు వెళ్ళే మార్గం రాదు, చూపించదది. అయితే దాని సుఖమే చూసుకుంటూ ఉంటుంది. అయితే మనకు ఏంటంటే రమణ మహర్షి గూడా ఆయన ఏం చెప్పారంటే ఆహ్, ఆయన అవసరాలకే పరిమితమయ్యారట రమణ మహర్షి గూడా. ఆయనకి ఏముంది అక్కడ హ్మ్. ఏది ఏ ఆహారం దొరికితే అదే తినేవారట. బట్టలు, ఆడంబరాలు, అలంకారాలు అలాంటివి ఏం లేవు. వాటి కోసం ఆయన లక్షలు, కోట్లు గూడా ఏం ఖర్చు పెట్టలేదు. ఆయన ఆహ్, ఏంటంటే ఒక సాదా సీదా జీవితం. ఒక చిన్న ఇంట్లో ఉండేవాళ్ళట. ఎందుకంటే ఆ శరీరాన్ని ఎండకి, వానకి, చలికి కాపాడుకోవటానికి ఒక చిన్న ఇంట్లో ఉండేవారట. ఉండి ఆయనకి ఏ కోరికలు లేవట. మనస్సుని హ్మ్. ఏ కోరికలు లేవు ఆ మనసులో. ఆయన హ్మ్. అవసరాలకు పరిమితమై ఆయన ఆత్మ ఉన్నతికే పాటుపడారట. అలా ఏం మనం ఉండక్కర్లేదు. కాకపోతే ఏంటంటే హ్మ్. ఏంటంటే మనం ఏం చేయాలి అంటే మనము ఉన్నవి అనుభవించాల. మనకు ఆ భగవంతుడు మనకు అర్హతను బట్టి ఇస్తాడు గదా! మన సంపదలు అవి. మనం ఉన్నవి అనుభవించవచ్చు. లేవని మనం ఏడవవద్దట. మళ్ళీ ఇంకా కావాలి అని తప్పులు, పాపాలు చేసి తప్పులు, పాపాలు చేయవద్దు. మళ్ళీ అంతే కాక మనము ఈ కుటుంబంలో ఉంటూ, ఈ సంసారంలో ఉంటూ, మన మనకు కొంత దొరికిన సమయాన్ని ఉపయోగించుకొని ఈ ఆత్మ ఉన్నతి కోసం మనం గూడా సాధన చేసుకుంటూ ఉండాలి అని పత్రిసార్ చెప్పారు. అంటే సంసారంలోనే నిర్వాణం అనేది పత్రిసార్ చెప్పటం జరిగింది. అంతేగాని సంసారాన్ని పూర్తిగా వదిలేసి బయటకెక్కడికో అడవులకి, హిమాలయాలకి వెళ్ళమని పత్రిసార్ చెప్పలేదు. సంసారంలోనే నిర్వాణము అనని చెప్పారు. ఈ సంసారంలో ఉంటూనే అవసరాలకు పరిమితమై మనము దొరికిన సమయాన్ని వినియోగించుకోవాలి అని చెప్పారు. అయితే మనకు అంతఃకరణమైనటువంటి ఈ మనస్సు నేను కాదు అనని శంకరాచార్యుల వారు చెప్పటం జరిగింది. అయితే శంకరాచార్యుల వారు చెప్పటం జరిగింది. ఆయన ఏమన్నారంటే ఈ మనసు యొక్క ప్రభావం మనం తగ్గించుకోవాలి అంటే తీవ్ర సాధన ద్వారా మనము తీవ్ర సాధన చేస్తున్నప్పుడు ఈ మనసు యొక్క ప్రభావాన్ని మనము తగ్గించుకొని మనసు ఆధీనంలో మనము కాకుండా మన ఆధీనంలో మనసు ఉండేటట్లు చేసుకోవాలి. అప్పుడే మనము ఆ నిర్వాణం పొందగలుగుతాము. అప్పుడే ఇది కాదు, ఇది కాదు అని అన్నప్పుడు ఇది కాదు, ఇది కాదు అనని అంటే ఆ అసత్ వస్తువులన్నింటిని ఒక్కొక్కటిగా వేరు చేస్తున్నప్పుడు అది ఏదైతే సత్యమో అంటే బ్రహ్మము అంటేనే సత్యము. ఆ బ్రహ్మం ఏదైతే ఉందో అది తెలుసుకుంటారో అది కూడా అనుభవంతోటి రావాల. అనుభవ జ్ఞానమే పత్రిసారి అంటాడు అనుభవమే జ్ఞానం. అంటే ఆ లోన అనుభవంతోటి ఆ జ్ఞానం వచ్చిన వాళ్ళు ఈ నిర్వాణాన్ని పొందగలుగుతారు. అంతే ఆ నిర్వాణ స్థితికి చేరుకుంటారు. అయితే మనకు ఇంకా చెవి, నాలుక, కన్ను, ముక్కు ఇవి కూడా నేను కాదు అని చెప్పారు శంకరాచార్యుల వారు. అదే కాకుండా పంచభూతాలు అంటే ఆకాశము, భూమి, జలము, అగ్ని, వాయువులు కూడా నేను కాదు అని అన్నారు. అంటే ఈ స్థూల శరీరానికి సంబంధించినవి ఆ వాయువులు అంటే పంచభూతాలు. ఆ పంచభూతాలన్నవి ఈ స్థూల శరీరానికి సంబంధించినవి. అవి కూడా నేను అనని చెప్పారు. అంటే ఎవరు నేను అంటే ఆ చిదానంద రూపుడగు శివుడను నేను అన్నారు. అంటే ఆనందమే ఎల్లప్పుడూ ఆనందమే తన స్వరూపముగా గల ఆ శివుడను అంటే ఆ బ్రహ్మమునే నేను అని చెప్పటం జరిగింది.
అయితే పోతన గారు కూడా ఒక శ్లోకం చెప్పారు. అదేంటంటే ఆహ్, లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది నలోకంబు పెనుజీకటి కవ్వల నెవ్వడు ఏక్రాకృతి అయి వెలుగుచుండు వాడినే వేడెదన్. అంటే ఈ లోకాలన్నీ ఏవి లేవట. ఈ లోకాలు ఈ లోకాలు ఈ లోకస్తులు లోకేశులు అంటే ఈ లోకాలను పరిపాలించేవారు, ఈ లోకంలో జీవించేవారు. ఇవన్నీ ఏమీ లేవట. ఇవన్నీ తెగిపోయిన తర్వాత ఈ జీవుడికి అన్ని పోయిన తర్వాత ఆ చీకటి కవ్వల నెవ్వడు ఏకాకృతి అయి అంటే ఒక్కడే ఉన్నాడట. ఆయన ఆ ఏకాకృతి అయి ఆ వెలుగుచుండేటి ఆ వెలుగునే వేడెదన్ అని ఈ పోతన వారు భాగవతంలో చెప్పటం జరిగింది. ఈ శ్లోకాన్ని అయితే ఈ నిర్వాణాష్టకంలో ఇంకొకటి ఏంటంటే ఒక శ్లోకం పైన వరకు చెప్తాను. నచ ప్రాణ సంజ్ఞో వై పంచ వాయు నవా సప్త ధాతుర్ నవా పంచ కోశ నవ నవాక్వాణి పాదౌ నసోపస్థ పాయు. అంటే ఈ శ్లోకం అర్థం వరకు చెప్పేసి అంటే ఇక్కడ ఏంటంటే ప్రాణము అంటే ఇక్కడ పంచ ప్రాణాలు అన్నారు. ప్రాణము, అపానము, ఉదానము, సమానము, వ్యానము అంటే ఈ 5 వాయువులనే పంచ ప్రాణాలు అంటారు. ఈ పంచ ప్రాణాలు నేను కాదు అని ఇక్కడ శంకరాచార్యుల వారు చెప్పటం జరిగింది. ఇంకొకటి ఏంటంటే సప్తధాతువులు నేను కాదు అంటున్నారు. అంటే అవి ఏంటంటే అంటే పంచకోశాలు అంటే అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశం అనేటువంటి ఈ పంచకోశాలు నేను కాదు అంటున్నారు. అంతేకాకుండా వాక్కు అంటే కాళ్ళు చేతులు మన వాక్కు మలద్వారం మూత్రద్వారం ఇవి కూడా నేను కాదు అని ఇక్కడ శంకరాచార్యుల వారు ఇది 2వ శ్లోకము. ఇక ఇంతవరకు చెప్పి ఆపేస్తాను. ఇది నిర్వాణ షట్కం లోని ఇది నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ సార్.